ఇక ఆరో పద్ధతి, దీన్ని భ్రామరీ ప్రాణాయామం అంటారు. మీ ఊపిరితిత్తులు పూర్తిగా నిండే వరకు శ్వాసను నింపండి. 2 కళ్ళ మధ్య ఉన్న మీ ముక్కు యొక్క మూల భాగాన్ని వేళ్లతో పట్టుకుని కొంచెం ఒత్తిడితో నొక్కండి. మీ కనుబొమ్మల మధ్య అంతర్లీనంగా ఉండే ఆజ్ఞాచక్రం మీద మీ మనసు లగ్నం చేస్తూ 2 బొటన వేళ్లతో మీ చెవులను మూయండి. ధ్యానం చేయండి. మెల్లిగా శ్వాస వదులుతూ తుమ్మద జోంకారం చేసే రీతిలో ఓంకారం చేయండి. దీన్ని మరలా సాధన చేయండి. ఇలా చేస్తూ ఉండండి. ఈ భ్రామరీ ప్రాణాయామం చేసేటప్పుడు శివ సంకల్పం ఏమిటయ్యా అంటే, ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మీ జీవ చైతన్యం ఈ లోకాలను జాగృతం చేస్తున్న విశ్వ దివ్య చైతన్యంతో మమైక్యం చెందుతూ ఉన్నటువంటి భావనతో ఈ సాధన చేయండి. ఆ దివ్య బ్రహ్మానంద చైతన్యం మీలో పూర్తిగా పరివ్యాప్తి అవుతున్నట్లు మనసులో అనుభూతి పొందండి. ఆ దైవశక్తి మీలో పూర్తిగా నిండిపోతుంది. అటువంటి అనుభూతితో ఈ ప్రాణాయామం చేస్తే మీలో దివ్యకాంతి నిండిపోతుంది. ఏమాత్రం ప్రయాస లేకుండా మీరు మీ ధ్యానం చేయగలుగుతూ ఉంటారు. ఇక భ్రామరీ ప్రాణాయామం సాధన చేసే విధానం ఏమిటయ్యా అంటే, విధి ప్రకారంగా కళ్ళు చెవులను మూసుకుని 3 నుండి 5 సెకండ్ల పాటు గాలిని లోపలికి తీసుకుని 15 నుండి 20 సెకండ్ల తర్వాత ఆ గాలిని బయటకు వదలండి. ఇలా చేస్తే భ్రామరీ ప్రాణాయామం ఒకసారి చేసినట్లు అవుతుంది. ఒకసారి చేయటం పూర్తయిన తర్వాత మళ్ళీ 3 నుండి 5 సెకండ్ల పాటు గాలిని లోపలికి తీసుకుని తుమ్మెద ఝోంకారం చేసే రీతిలో విధి ప్రకారంగా 15 నుండి 20 సెకండ్లు ఆ గాలిని బయటికి వదలండి. ఆ ప్రకారం ప్రతి ఒక్కరూ భ్రామరీ ప్రాణాయామాన్ని నిరాటంకంగా కనీసం 5 నుండి 7 సార్లు చేయాలి. ఈ ప్రక్రియకు దాదాపు 3 నిమిషాలు పడుతుంది. క్యాన్సరు, ఒత్తిడి, పార్కిన్సన్స్ వ్యాధి, మైగ్రేను, గుండె సంబంధమైనటువంటి వ్యాధులు, కంటి జబ్బులు మరియు ఇంకేమైనా ఇతర గడ్డు రోగాలు ఉన్నవారు ఈ ప్రాణాయామాన్ని చేయగలిగే శక్తిని బట్టి 11 నుండి 21 సార్లు సాధన చేయవచ్చు. దీని యొక్క ప్రయోజనాలు ఏమిటంటే, మనస్సు నిశ్చల స్థితి పొందుతుంది. మానసిక ఆందోళన, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి వ్యాధులకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ధ్యాన సాధనకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక 7వ పద్ధతి గురించి తర్వాత చెప్పుకుందాం. స్వస్తి.